నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇజ్రాయెల్ షాక్లోకి వెళ్ళిపోయింది. కావాల్సినన్ని మిసైల్ ఇంటర్సెప్టర్స్ లేవు. ఎలా ఇప్పుడు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ ప్రయోగిస్తున్న వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ఇప్పటివరకు ఉపయోగిస్తూ వచ్చిన యారో ఇంటర్సెప్టర్స్ బహుశా వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఉన్న స్టాకు మరో 10-12 రోజులు వస్తుంది. మరి ఎలా ఇరాన్ని కౌంటర్ చేయటం? మరోపక్క ఐతుల్లా ఖొమైనీ ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మర్యాదగా బయటికి రా, నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి. అతను ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఆ హైడౌట్ నుంచే ఖొమైనీ కూడా రెస్పాండ్ అయ్యాడు, మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దని. సో ఇప్పుడు ఏంటంటే యుద్ధం 3 రంగాల మీదకి మారింది, త్రిముఖంగా మారింది. యుఎస్ నేరుగా తాను ఇజ్రాయెల్ సపోర్ట్లోకి దిగినట్టు చెప్పకనే చెప్పింది. ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ చేయడానికి కావలసినంత దమ్ము సంపాదించుకున్నట్టుగా చెప్తోంది. ఒకటి ఫర్ షూర్, ఐతుల్లా ఖొమైనీ అయితే ఇరాన్లో ఒక బంకర్లో దాక్కున్నాడు. ఆ బంకర్కి చాలా సమీప ప్రాంతంలోనే అణ్వాయుధాలని దాచి ఉంచారని చెప్పేసి, భూగర్భంలో దాచి ఉంచారని స్పష్టమైన సమాచారం యుఎస్కుంది. యుఎస్ ఒక మాట ఉంది. ఇన్ఫ్యాక్ట్ వైట్ హౌస్ చెప్పేది ఏంటంటే, ఆయన ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు, కానీ అంతటా ఆయన వస్తే మర్యాదగా ఉంటుంది, బయటికి యుద్ధాన్ని ఆపేస్తే దీనికి సంబంధించి ఒక డైలాగ్ ఇనిషియేట్ చేస్తే బాగుంటుందని చెబుతుంది. బట్ ఖొమైనీని లేపేద్దామా అనే ఆలోచన కూడా యుఎస్కుంది. ఒకసారి ఇజ్రాయెల్ యారో మిసైల్ ఇంటర్సెప్టర్స్ గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ ఏం రాసిందో చూద్దాం. ఇజ్రాయెల్ ఈస్ రన్నింగ్ లో ఆన్ డిఫెన్సివ్ యారో మిసైల్ ఇంటర్సెప్టర్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్స్ సైటింగ్ అన్ అన్నేమ్డ్ యుఎస్ అఫీషియల్. జనరల్గా ఎవరైనా యుఎస్ అఫీషియల్ అయినా ఎవరైనా యుద్ధానికి సంబంధించి, ఆయుధాలకు సంబంధించి సమాచారం ఇచ్చేప్పుడు వాళ్ళ పేర్లు బయటికి లీక్ అవడానికి ఇష్టపడరు. రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ ద కంట్రీస్ అబిలిటీ టు కౌంటర్ లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫ్రమ్ ఇరాన్. లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇప్పటివరకు ఇరాన్ ప్రయోగిస్తూ వచ్చింది ఇజ్రాయెల్ మీద. వాటిని సమర్థవంతంగా యారో మిసైల్ ఇంటర్సెప్టర్స్ వాటిని తిప్పికొట్టాయి. బట్ ఎంతకాలం? దాదాపు 1000 బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. దాంట్లో 80% ఇజ్రాయెల్ కూల్చేసింది. సో మరి ఇంటర్సెప్టర్స్ కావాలి కదా. ఇంటర్సెప్టర్స్ అయితే తగినన్ని లేవు. 10-12 రోజుల తర్వాత ఇజ్రాయెల్ పూర్తిగా ఏంటంటే చిట్ట చివరి క్షీణదశకి చేరుకునే ప్రమాదం ఉన్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్తోంది. అయితే దీనికి సంబంధించి ఇజ్రాయెలీ కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. అండ్ నో ఇండికేషన్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఆఫ్ ఎనీ షార్టేజ్ ఆఫ్ ఇంటర్సెప్టర్స్. ఎందుకు చెప్తారు ఒకవేళ షార్టేజ్ ఉన్నా? మోస్ట్ ఇరానియన్ మిసైల్స్ ఫైర్డ్ ఎట్ ఇజ్రాయెల్ ఇన్ రీసెంట్ డేస్ హ్యావ్ బీన్ ఇంటర్సెప్టెడ్ ఎట్ సిమిలర్ రేట్స్ టు ఇరాన్స్ అటాక్స్ ఇన్ 2024 అని చెప్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తుంది. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్లాన్ చేసిన ఆపరేషన్స్ ఇరాన్లో కనుక మనం ఒకసారి చూస్తే వెల్ ఇన్ అడ్వాన్స్, యాక్యురేట్ ఇంటెలిజెన్స్ ఉంది ఇజ్రాయెల్ దగ్గర. ఇరాన్స్ బ్యాలిస్టిక్ మిసైల్ స్టాక్ ఎంత ఉంది అనే దాని మీద. సో దాని తగ్గట్టే వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కదా. ది మిలిటరీ సెడ్ దట్ సమ్ 40% ఆఫ్ ఇరాన్స్ బ్యాలిస్టిక్ మిసైల్ లాంచర్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ సో ఫార్ ఇన్ ద ఆపరేషన్. మంచిదే. ఇజ్రాయెల్ మిలిటరీ లెక్క ప్రకారం ఏంటంటే దాదాపు 40% ఇరాన్కి చెందిన 40% బ్యాలిస్టిక్ మిసైల్స్ని ధ్వంసం చేశాం, మన ఇంటర్సెప్టర్స్ ధ్వంసం చేశాయని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకుంటూ వచ్చింది. ది యారో సిస్టమ్ ఈజ్ నాట్ ద ఓన్లీ డిఫెన్సివ్ మెజర్ బీయింగ్ యూజ్డ్ అగెన్స్ట్ ఇరాన్స్ మిసైల్స్. ఇది ఒక్కటే కాదు, యారో ఇంటర్సెప్టర్సే కాదు, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇంకా యునైటెడ్ స్టేట్స్కి అయితే ఇట్ హ్యాస్ బోత్ గ్రౌండ్ బేస్డ్ పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, వాటిని GBPMD అంటారు, అండ్ అలాగే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్, థాడ్ అంటారు, THEAD. రెండూ ఉన్నాయి. ఎక్కడ పెట్టింది అది యుఎస్ జాగ్రత్తగా తీసుకెళ్ళి మిడిల్ ఈస్ట్లో విచ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అవసరం పడితే ఇవి దిగుతాయి. ఏది? గ్రౌండ్ బేస్డ్ ప్యాట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా, యాజ్ వెల్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్. సో గ్రౌండ్ అండ్ ఎయిర్. US Navy destroyers have also shot down projectiles. US Navy డెస్ట్రాయర్స్ కూడా ఆల్రెడీ ఈ ఉద్యోగంలోనే ఉన్నాయి. సో ఇజ్రాయెల్కి అయితే స్నేహస్తం అమెరికా అందించిందనేది స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్ ఆఫ్ ది మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఎట్ ది సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యుఎస్లో ఉన్న ఇది డైరెక్టర్ చెప్తే ఏంటంటే, నేదర్ యుఎస్ నార్ ఇజ్రాయెల్ కెన్ కంటిన్యూ టు సిట్ అండ్ ఇంటర్సెప్ట్ మిసైల్స్ ఆల్ డే. ఇది కదా వాస్తవం. యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ కంప్లీట్గా ఆ మిషన్ మీద కూర్చొని వచ్చే వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటిని తిప్పికొట్టడమో, వాటిని ధ్వంసం చేయటమో రోజంతా కూర్చొని చేయలేవు కదా అనేది డైరెక్టర్ ఆఫ్ ది మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ ఎట్ ది సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆయన చెప్తున్న మాట ఇది. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా ఒప్పుకుంటున్నది ఏంటంటే, స్టాక్ లేదు, పడిపోయింది, ఒక 10-12 రోజులకి మించి లేవు
అనేది. ఇంకా ఏంటంటే లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇరాన్ ప్రయోగించిన లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ తీవ్రత కనుక పెరిగితే, వాటి సంఖ్య పెరిగితే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒక రిపోర్ట్, దాని మీద ఒక రిపోర్ట్ ఎవరంటే తయారు చేసింది సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్. ఆ రిపోర్ట్లో ఇంకా ఏం చెప్పారంటే, సిన్స్ ద ఎస్కలేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ జూన్, పెంటగాన్ హ్యాస్ సెంట్ మిసైల్ డిఫెన్స్ అసెట్స్ ఇన్ ద రీజియన్. యుఎస్ పంపించింది మిసైల్ డిఫెన్స్ అసెట్స్ అన్నిటిని ఇజ్రాయెల్కి పంపించింది ఎంతవరకు. హవెవర్ నౌ దేర్ ఇస్ అ కన్సర్న్ దట్ యుఎస్ ఈజ్ ఆల్సో బర్నింగ్ త్రూ దేర్ సప్లై ఆఫ్ ఇంటర్సెప్టర్స్ యాజ్ వెల్. ఇన్ని పంపించిన ప్రయోజనం లేకపోతే యుఎస్ మాత్రం ఎందుకు దాని మీద పునరాలోచన చేయదు? ఖచ్చితంగా తిరిగి ఆలోచన చేస్తుంది, పంపించి ప్రయోజనం ఉండాలి కదా అనేది. ఇక డైరెక్టర్ ఆఫ్ ది మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ చెప్తున్నది ఏంటంటే, నేదర్ ది యుఎస్ నార్ ఇజ్రాయెల్ కెన్ కంటిన్యూ టు ఇంటర్సెప్ట్ మిసైల్స్ ఆల్ ద డే. ఎవరైనా చేసేదంతే, రోజంతా కూర్చొని ఆ వచ్చే వాటిని తిప్పికొట్టే ఉద్యోగం ఒక్కటే చేయరు కదా, ఇంకా అదర్ వార్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి తగిన సాధన సంపత్తి ఎలా సమకూర్చుకోవాలి, టైమింగ్ ఏంటి, ఇవన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టులే. ఇక ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కంపెనీ దట్ మేక్స్ ఆరో ఇంటర్సెప్టర్స్ డిడ్ నాట్ రెస్పాండ్ రిక్వెస్ట్ అబౌట్ కామెంట్స్ ఆన్ ద మ్యాటర్. దీని మీద చాలామంది అడుగుతుంటే, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇవే ఇంటర్సెప్టర్స్ని తయారు చేసి సప్లై చేసే కంపెనీ అయితే, ఈ కంపెనీ ఇంతవరకు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ IAI ఇంతవరకు అయితే ఏమీ రెస్పాండ్ కాలా. దాని మీద కామెంట్ చేయడానికి కూడా మరి ఎందుకునో ఇష్టపడలేదు. అండ్ ఇంకా దీంతోపాటు ఏంటంటే, ఆరో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ ఆరో 2 అండ్ ఆరో 3. దీని వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆరో మిసైల్ డిఫెన్స్ సిస్టంలో ఆరో 3 అండ్ ఆరో 3 ఉంటుంది. ది సిస్టమ్ ఈస్ డిజైన్ టు ఇంటర్సెప్ట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ బియాండ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. భూ ఉపరితలానికి సంబంధించిన వాతావరణాన్ని దాటి కూడా ఇవి బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి నేలకొల్చగలవు. ఆరో 2 అండ్ ఆరో 3. ఇట్ ఎంప్లాయస్ ఏ డిటాచబుల్ వార్ హెడ్ దట్ కొలైడ్స్ విత్ ఇట్స్ టార్గెట్, న్యూట్రలైజింగ్ పొటెన్షియల్ థ్రెట్స్ బిఫోర్ దే కెన్ రీచ్ పాపులేటెడ్ ఏరియాస్. సివిలియన్ ఏరియాస్ని కూడా టార్గెట్ చేసి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ ప్రయోగించిన సందర్భంలో వీళ్ళు అనేది ఏంటంటే, ఈ ఆరో 2 అండ్ ఆరో 3 వాటికి డిటాచబుల్ వార్ హెడ్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా టార్గెట్స్ని అబోవ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ కొలైడ్ చేసి ధ్వంసం చేస్తాయని చెప్తున్నారు. అదర్ లేయర్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఇంక్లూడ్ డేవిడ్స్ స్లింగ్ అండ్ ది ఆరో 2 and ఆరో 3 interceptors. The US Army also has similar defense systems as Israel. It has the Patriot PSC-3 comparable to David Sling. David Sling మాదిరే వీళ్ళకి Patriot PSC-3 అని ఉంది. అలాగే థర్డ్ ఉంది THAAD, ఇందాక మాట్లాడుకున్నట్టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంపారబుల్ టు ఆరో 2, while the US Navy has the Aegis and the SM-3 comparable to ఆరో 3. మొత్తానికి యుఎస్ కూడా సపోర్ట్ వచ్చింది వాటి మిసైల్స్కి సంబంధించి. ఇది ఇలా ఉంటే, మరోపక్క ట్రంప్ వార్నింగ్ తోటి ఇరాన్ కొంత బెదిరినట్టు కనిపిస్తోంది. ఆ రిపోర్ట్ కనుక చూస్తే, ట్రంప్ సేస్ యుఎస్ నోస్ వేర్ ఖమేనీ ఈస్ హైడింగ్, వాంట్స్ ఇరాన్స్ అన్కండిషనల్ సరెండర్. అర్జెంటుగా బేషరతుగా సరెండర్ అవ్వాలి. బట్ అయతుల్లా ఖమేనీ అందుకు ఒప్పుకున్నట్లేదు. ఆయన అయితే ఇరాన్ భూగర్భంలో బంకర్లో దాక్కున్నాడు. అది కూడా నియర్ టు ది యుఎస్ ఎస్టిమేషన్, యుఎస్ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం ఏంటంటే, ఎక్కడైతే వాళ్ళ అణ్వాయుధ సంపత్తిని దాపెట్టుకున్నారో అక్కడే దాని నియర్ బై ప్లేస్లోనే బంకర్లో ఈయన కూడా దాక్కున్నట్టు సమాచారం. సుప్రీం లీడర్ ఖమేనీ ఈజ్ అన్ ఈజీ టార్గెట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మాకు టార్గెట్ అని ట్రంప్ చెప్పారు. Amid rising tensions between Israel and Iran, US President Donald Trump has issued a sharp warning to Tehran. మామూలు వార్నింగ్ కాదు ఇది, నువ్వు సరెండర్ అవ్వు, లేకపోతే నీ సంగతి ఏంటో మేము తేలుస్తాం. And declaring on social media that the United States knows the exact location of Iran's supreme leader Ayatollah Khomeini, while asserting that the US would not take him out at this point. మాకు తెలుసు, కానీ ఇది సమయం కాదు కాబట్టి ఊరుకుంటున్నాం. Trump warned that American patience was wearing thin. సహనాన్ని విపరీతంగా పరీక్ష చేస్తున్నది ఇరాన్ అని. We know exactly where the so-called supreme leader is hiding. He is an easy target, but he is safe there. We are not going to take him out అంటే కిల్ చేయమని, అట్లీస్ట్ నాట్ ఫర్ నవ్, ఇప్పటికైతే మేము అతన్ని హతమార్చము అని చెప్పి ఆయన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేశారు ట్రంప్. హీ యాడెడ్, బట్ వీ డోంట్ వాంట్ మిసైల్ షాట్ ఎట్ సివిలియన్స్ ఆర్ అమెరికన్ సోల్జర్స్. అవర్ పేషెన్స్ ఈజ్ వేరింగ్ థిన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. మా సోల్జర్స్, మా సైన్యం, అలాగే అమెరికన్ సైన్యం, అలాగే సాధారణ పౌరులు, ప్రజానికం మా టార్గెట్ కాదు, గుర్తుపెట్టుకో ఇరాన్ అని చెప్పేసి ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అన్ని క్యాపిటల్స్లో ఈయన ఫాలోఅప్ పోస్ట్ ఆయన ఏం రాసుకుంటూ వచ్చాయంటే, ఆయన
ట్రూత్ సోషల్లో అన్ని క్యాప్ లెటర్స్లో అన్కండిషనల్ సరెండర్, అంతే, అన్కండిషనల్ సరెండర్. ది స్టేట్మెంట్ కమ్స్ as the Israel-Iran conflict entered its 5th day. The ongoing violence has already claimed over 200 lives in Iran. 200 మంది ఇరాన్లో చనిపోతే మోస్ట్లీ సివిలియన్స్ అండ్ అట్లీస్ట్ 24 ఇజ్రాయలీ సివిలియన్స్, ఇక్కడ 24 ఇజ్రాయలీ సివిలియన్స్ చనిపోయారు విత్ మిసైల్ అండ్ డ్రోన్ స్ట్రైక్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద టూ సైడ్స్. రెండు వైపులా జరిగిన విధ్వంసం. సరే, దీని మీద ఎయిర్ ఫోర్స్ దానికి సంబంధించి దీని మీద స్పీకింగ్ టు మీడియా అబౌట్ ఎయిర్ ఫోర్స్ 1 టుడే, ట్రంప్ క్లారిఫైడ్ ది యుఎస్ పొజిషన్ స్టేటింగ్ వీఆర్ లుకింగ్ ఎట్ బెటర్ దాన్ ఎ సీజ్ ఫైర్. కాల్పుల విరమణకు మించిన ఒక గొప్ప ప్రతిపాదన, మంచి ప్రతిపాదన కోసం మేము చూస్తున్నాం అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రియల్ అండ్ నాట్ ఎ సీజ్ ఫైర్ అండ్ అండ్ ఏకాఏకి యుద్ధం ముగిసిపోవాలి, ఏదో కాల్పు విరమణ అనేది కాదు అనేది. అలాగే ఖమేనీని, ఐతుల్లా ఖమేనీని చంపే విషయంలో, హతమార్చే విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం అనే దానికి సంబంధించి ట్రంప్ ఏం మాట్లాడారంటే, ఈ హ్యాడ్ వీటోడ్ ఆన్ ఇజ్రాయెల్స్ ప్రపోజల్ అని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇజ్రాయెల్ ఇతన్ని ఖమేనీని హతమారుస్తామని వచ్చిన ప్రపోజల్ని ఆయన వీటో చేశారు టు అసాసినేట్ ఖమేనీ, ఫేరింగ్ ఇట్ వుడ్ వర్సన్ ద సిచ్యుయేషన్. అకార్డింగ్ టు ఎ సీనియర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్ కోటెడ్ బై రైటర్స్, have the Iranians killed an American yet? No, until they do, we are not even talking about going after the political leadership. వాళ్ళు ఏమైనా చేశారా, పొలిటికల్ అమెరికన్స్ని ఏమైనా చంపారా? లేదు కదా. మరి ఇప్పుడే ఎందుకు, ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ టు జంప్ ఆర్ అరైవ్ ఇన్ టు కంక్లూజన్స్? పొలిటికల్ లీడర్షిప్ని టార్గెట్ చేయడం అనేది వాళ్ళ వాదన. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు డిడ్ నాట్ కన్ఫర్మ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ ప్లాన్, హీ డిడ్ నాట్ డినై ఇట్ ఎదర్. ఆ ప్లాన్ ఉందని కానీ లేదని కానీ, ఐతుల్లా ఖమేనీని హతమారుస్తామని కానీ హతమార్చబోమని కానీ ఆయన ఏం మాట్లాడాల బెంజమిన్ నెతన్యాహు. ఆయన ఏబీసీ న్యూస్కి, ప్రెస్టీజియస్ ఏబీసీ న్యూస్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎస్కలేట్ ద కాన్ఫ్లిక్ట్, ఇట్స్ గోయింగ్ టు ఎండ్ ద కాన్ఫ్లిక్ట్. మేము ఎస్కలేట్ చేయడానికి లేం కాన్ఫ్లిక్ట్ని, ఆ కాన్ఫ్లిక్ట్ సమస్య పోవటానికి మేము ఎదురు చూస్తున్నామని. నెతన్యాహు ఇంకా ఏం చెప్పారంటే, there are so many false reports of conversations that never happened and I am not going to get into that. జరగని శాంతి ప్రక్రియల సంప్రదింపుల గురించి నన్ను మాట్లాడమంటే నేనేం మాట్లాడతాను, అటువంటిది ఏమీ జరగలేదు, జరగని దాని గురించి నేనేం మాట్లాడతానని మీడియాతో కొంచెం గట్టిగానే ఆయన మాట్లాడారు. నెతన్యాహు స్ట్రాంగ్లీ డిఫెండెడ్ ద స్ట్రైక్స్ అండ్ వార్న్డ్ ఆఫ్ ది గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్. వీఆర్ నాట్ జస్ట్ ఫైటింగ్ అవర్ ఎనిమీ, వీఆర్ ఫైటింగ్ యువర్ ఎనిమీ. ఫర్ గాడ్స్ సేక్ దే చాంట్ డెత్ టు ఇస్రాయల్, డెత్ టు అమెరికా. వీఆర్ సింప్లీ ఆన్ దేర్ వే అండ్ దిస్ కుడ్ రీచ్ అమెరికా సూన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు వద్దు యుద్ధం ముగియాలని మేము అనుకుంటుంటే వాళ్ళేమో ఇజ్రాయెల్ చచ్చిపోవాలి, అమెరికా చచ్చిపోవాలనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం ఇంకా అని ఆయన బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు. ఇరాన్స్ న్యూక్లియర్ సైంటిస్ట్ని ఆయన ఎలా టర్మ్ చేశారంటే, వీళ్ళు హిట్లర్స్ న్యూక్లియర్ టీమ్ అనే మాట వాడాడు ఆయన. హీ వార్న్డ్ ఆఫ్ ఎ లూమింగ్ న్యూక్లియర్ డిజాస్టర్ ఇఫ్ ఇరాన్ ఈజ్ నాట్ స్టాప్డ్. ఒకవేళ ఇరాన్ ఈ న్యూక్లియర్ అణ్వస్త్ర ప్రక్రియను గనక ఆపకపోతే న్యూక్లియర్ డిజాస్టర్, మనం ఆపలేని ఒక న్యూక్లియర్ డిజాస్టర్కి ఇది దారి తీస్తుందని. టుడే ఇట్స్ టెల్ అవీవ్, టుమారో ఇట్స్ న్యూయార్క్. ఐ అండర్స్టాండ్ అమెరికా ఫస్ట్, ఐ డోంట్ అండర్స్టాండ్ అమెరికా డెడ్. దట్స్ వాట్ ద పీపుల్ వాంట్. అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ కాన్సెప్ట్ని నేను స్వాగతిస్తాను, అర్థం చేసుకుంటాను, కానీ అమెరికా డెడ్ అనేది ఊహించలేం కదా. ఇరాన్ కనుక అణ్వస్త్ర ప్రక్రియని ముందుకు తీసుకెళ్తే జరగబోయేది అదే. అండ్ ఇంకో మాట అన్నారు ఆయన, ఈరోజు టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ క్యాపిటల్, రేపు అది న్యూయార్క్ కావచ్చు, అవసరమా మనకు అది, లెట్స్ ఎండ్ ద బ్యాటిల్ అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన ఈ అక్యూజ్డ్ ఆఫ్ ఇరాన్ వేజింగ్ ఎ డికేడ్స్ లాంగ్ క్యాంపెయిన్ ఆఫ్ టెర్రర్ అండ్ డీస్టెబిలైజేషన్. దశాబ్దాల తరబడి మీరు చేస్తున్న, ఇరాన్ చేస్తున్న ఉగ్రవాద బీభత్సాన్ని గురించి ఆయన ప్రస్తావన చేస్తూ, వీ హ్యావ్ హ్యాడ్ హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ స్ప్రెడ్ బై దిస్ రెజీమ్, ఇట్ ఇస్ స్ప్రెడింగ్ టెర్రరిజం అండ్ సబ్వర్షన్ అండ్ సాబటేజ్ ఎవ్రీవేర్. అవసరమా ఇది? ఈ దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఉగ్రవాద వ్యవహారం వల్ల ఎవరు బాగుపడతారు, ఏం బాగుకుంటారు అనేది. అలాగే ఈ రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ ఫర్దర్ నెగోషియేషన్స్ విత్ ఇరాన్. ఇంకా సంప్రదింపులు ఏమి ఉండవు, కాలింగ్ దెమ్ డిసెప్టివ్. దే వాంట్ టు కంటిన్యూ ఫేక్ టాక్స్ ఇన్ విచ్ దే లై, చీట్ అండ్ స్ట్రింగ్ ద యూఎస్ అలాంగ్. వాళ్ళు ఒకవేళ కూర్చున్నా వాళ్ళు అబద్ధాలు ఆడతారు, చీట్ చేస్తారు. అలాంటి వాళ్ళతో కూర్చొని ప్రయోజనం ఏందని. Iran has responded to the Israeli attacks with missile and drone strikes targeting Israeli cities, including central urban areas. Civilian societies మీద కూడా మరి టార్గెట్ చేస్తోంది ఇరాన్.
At the same time, Iran has reached out to Oman, Qatar and Saudi Arabia asking them to urge Washington to pressure Israel for a ceasefire. కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ను ఒప్పించాల్సిందిగా ఒమన్, ఖతార్ అలాగే సౌదీ అరేబియాల్ని ఇరాన్ అభ్యర్థించింది. ఇరాన్స్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఏం పోస్ట్ చేశారంటే, ఇఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ జెన్యూన్ అబౌట్ డిప్లొమసీ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాపింగ్ దిస్ వార్, నెక్స్ట్ స్టెప్స్ ఆర్ కాన్సిక్వెన్షియల్. ఇస్రాయల్ మస్ట్ హాల్ట్ ఇట్స్ అగ్రెషన్ and absent a total escalation of military aggression against us, our response will continue. మాకు తెలుసు ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ కనుక తన అగ్రెషన్ ఆపకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ ఇజ్రాయెల్ టు స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అనేది ఆయన అంటారు. ట్రంప్ ఫర్ హిస్ పార్ట్ రిమైన్స్ ఫోమ్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, కాలింగ్ ఇట్ ఎ రెడ్ లైన్. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని రెడ్ లైన్తో ఆయన పోల్చాడు. సింప్లీ స్టేటెడ్, ఇరాన్ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి అణ్వాయుధం ఉండకూడదు. ఐ సెడ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. చాలా మార్లు చెప్పాను, చెప్తూనే వస్తున్నాను. ఎవ్రీవన్ షుడ్ ఇమీడియట్లీ ఎవాక్యుయేట్ టెహరాన్. తక్షణం ఖాళీ చేసేయండి అని. ఇన్ ప్రైవేట్ బ్రీఫింగ్స్ సైటెడ్ బై పొలిటికో, ట్రంప్ ఈజ్ సెట్ టు బి డిమాండింగ్ ఏ కంప్లీట్ గివప్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్. ఇరాన్ ఆయన ప్రైవేట్ సంభాషణలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇరాన్ మొత్తంగా అసలు ఈ అణ్వస్త్ర వ్యవహారాన్ని పక్కకి తప్పుకోవాలని. సో చూసాం కదా, ఆయన కోసం, ఐతుల్లా ఖొమైనీ కోసం వేట నడుస్తోంది. మరోపక్క ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాల రిజర్వ్ కరిగిపోతోంది. అండ్ ఆరో ఇంటర్సెప్టర్స్ లేవు, ఇంకో 10-12 రోజులకు మించి రావు. రెండు వైపులా ఒక బేలతనం, ఒక మేకపోతు గాంభీర్యం, అటు ఇరాన్ వైపు ఇటు ఇజ్రాయెల్ వైపు. మరోవైపు యుఎస్ ఏమో ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని విన్యాసాలు చూస్తుంది. లాంగ్ సిగార్ వెలిగించి మరి ట్రంప్ విన్యాసాలు చూస్తున్నాడు. రెండు వైపులా ఆయుధాలు అమ్ముకోవచ్చునే ఒక విపరీత ధోరణి యుఎస్, దట్ ప్రపంచ పోలీస్ ధోరణి యుఎస్ ప్రెసిడెంట్లో కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి.